హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవి మీకు సడన్గా చూస్తే మినపవడల్లాగా కనిపిస్తున్నాయా? మినపగారెలు అనుకున్నారా? అస్సలు కానే కాదండి. ఇవి అలసంద వడలండి. అదే మనం బొబ్బరి పప్పుతో చేస్తాం కదా, బొబ్బరి గారెలండి. మీకు ఇవి ఇష్టమేనా? మీరైతే ఎలా చేస్తారు? నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఇవి మేము పల్లీ చట్నీతో తిన్నాము, చాలా బాగుందండి. తర్వాత నాకు సడన్గా మా అబ్బాయి గుర్తు చేశాడు, అమ్మ కారం పొడి ఉంది కదా, అది నాకు కావాలి, వడలో వేసుకుంటాను అన్నాడు. చూడండి, కారపొడితో కూడా ఇవి చాలా బాగుంటాయి కదా. ఈ కారపొడి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అలసందలు ఇవి వైట్వి తీసుకున్నానండి. ఇవి నేను రాత్రి నానబెట్టేసి పడుకున్నాను. చూడండి, ఇలా నీళ్ళల్లో వేసి నానబెట్టేస్తే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. మనం వడలు కాకుండా వీటిని ఉడకపెట్టి కుక్కర్లో తాలింపు వేసుకొని ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అవి దానిలో నీళ్ళేం పోయిన అవసరం లేదండి, కచ్చాపచ్చిగానే రుబ్బుకుంటాము. అల్లం పచ్చిమిరపకాయ వేసుకోవాలండి, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా పట్టుకున్నాను. కొన్ని హాఫ్ గుప్పుడు ఇలా పక్కకు తీసి పెట్టుకుంటే మనకి తినేటప్పుడు పప్పు కచ్చపచ్చిగా మనకి క్రంచీగా తగులుతూ ఉంటుంది, బాగుంటుందండి. సో అందుకే కొన్ని పక్కకు తీసి పెట్టి పిండిలో కలిపాను. దీంట్లోకి ఇలా ఉల్లిపాయ, అలాగే కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసి కలుపుకున్నానండి. ఎప్పుడైనా సరే వడలు మీరు ఇలా ఉల్లిపాయ వేసుకుంటేనే గుల్లగా వస్తాయి, అబ్జర్వ్ చేయండి మీరు. అంటే బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి. ఇలా ప్లాస్టిక్ పేపర్ ఆర్ కవర్ తీసుకొని మనకి వాటర్తో తడుపుకోవాలండి. చెయ్యిని తడుపుకోవాలి, అలాగే కవర్ని కూడా తడుపుకోవాలండి. కొంచెం మనకి ఫస్ట్ మీరు చిన్న సైజులోనే వేసుకోండి. మీకు బాగా అలవాటు ఉంది అని అనుకుంటే మీరు కొంచెం ముద్ద పెంచుకొని పెద్ద సైజులో వేసుకోవచ్చండి. చూడండి, చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా కవర్కి ఒత్తి మధ్యలో మనము ఇలా హోల్ పెట్టుకోవాలండి. హోల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు, వడలు లాగా ఉంటాయి, చాలా బాగుంటాయండి అవి కూడా. మిగిలిన పిండితో ఇంకొక వాయి కూడా వేసేసుకున్నానండి. నాకు ఈ బాండీలో 6 నుండి 5 గారెలు మాత్రమే పట్టాయండి. ఇలా స్పేస్ ఉండేలాగా వేసుకుంటే చక్కగా వేగుతాయండి, అంటుకోకుండా వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నట్టుగా మనం ఈ గారెల్ని వేరే వేరే పిండిలతో కూడా చేసుకోవచ్చు కదండి. ఇలా బొబ్బరి గారెలు చాలా బాగుంటాయండి. పిల్లలు డోనట్స్ అడిగితే షాప్ ఓపెన్ చేసలేదు, ఇంట్లోనే మనం ఎంచక్కా చేసుకోవచ్చు అని మహాభారతం నుండి వస్తున్న గారెలు డోనట్స్ కంటే బాగుంటాయి అని చెప్పి ఇచ్చేసేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ.